ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కీలక మార్పులు అయితే చేస్తూ ఉన్నారు. 3 కేటగిరీలుగా గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిబ్బందిని అయితే కుదించబోతున్నారు. ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 3 కేటగిరీలుగా విభజిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగాలను అయితే నియమించిందనమాట. ఉద్యోగులను మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్, ఫంక్షనరీలుగా విభజించిందనమాట. స్వర్ణాంధ్ర విజన్ 2020-2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 3,842 వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి. అయితే వీటి రేషనలైజేషన్లో భాగంగా 3 కేటగిరీలుగా విభజించారు. 2,500 మంది జనాభా ఉన్న సచివాలయం ఏ కేటగిరీగా, 2,501 నుంచి 3,500 జనాభా ఉంటే బి కేటగిరీగా, 3,501 కంటే ఎక్కువ జనాభా ఉంటే సి కేటగిరీగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఉత్తర్వులు అయితే విడుదల చేశారన్నమాట. అదేవిధంగా సచివాలయ సిబ్బందిని కూడా కుదిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2,500 నుంచి జనాభా ఉన్న సచివాలయాలకు 6, బి కేటగిరీలో 7, ఇక్కడ 3,500 కన్నా ఎక్కువ జనాభా ఉన్న సచివాలయాలు 8 మందిని కేటాయించారు. ఈ చర్యలలో సుమారు 40,000 మంది మిగులు సిబ్బంది అయితే ఉండే అవకాశం ఉంది. అయితే వీరిని ఇతరత్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించనుంది. కాగా పంచాయతీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు గ్రామ వార్డు సచివాలయాలకు హెడ్గా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలను సమీప సచివాలయానికి అనుసంధానం చేయడం కానీ, లేదంటే ఆ ప్రాంతంలో నూతన సచివాలయం నిర్మించడం కానీ ఉంటుందని గ్రామ వార్డు సచివాలయ శాఖ సెక్రటరీ తెలిపారనమాట. గ్రామ వార్డు సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సో ఈ విధంగా 3 రకాలుగా గ్రామ వార్డు సచివాలయాలు అయితే మారిపోయినాయి అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.